నమస్కారం శ్రావ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మెమో, నిధుల విడుదలపై హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ పై ఆరోపణలు. రాజకీయ పార్టీలతో సిఇసి సమావేశం, ఎన్నికల అధికారులతో భేటీ అయిన చంద్రబాబు, పవన్. రాష్ట్రపతి నుండి అర్జున అవార్డు అందుకున్న షమి, నేడు ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం. బాలనగర్ ఫ్లైఓవర్ పై ప్రజా పాలన దరఖాస్తులు, బీఆర్ఎస్ సెటైర్. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశం, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్, గేటు వద్దే ఆపివేసిన పోలీసులు. హిందూపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. కేఏ పాల్ ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు ఆయనకు అనుమతి నిరాకరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దాంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేటు వద్దే కేఏ పాల్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలనగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యతలను ప్రభుత్వం ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులను తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించడం జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై సర్కారు వివరణ కోరింది. ఈ ఫార్ములా విషయంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని మెమోలో ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుండి ఈ రేస్కు బదిలీ చేశారని అరవింద్ కుమార్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమి రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి అర్జున అవార్డును అందుకున్నాడు. దీంతో ఈసారి క్రికెట్ నుండి అర్జున అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడిగా షమి నిలిచాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో షమి అద్భుత ప్రదర్శన చేయడంతో బీసీసీఐ అతడి పేరును అర్జున అవార్డుకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రపంచ కప్ లో షమి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొన్న ఆయన వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణ అంశాలపై ఆరా చేస్తున్నారు. పలు రికార్డులను ఫీజ్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాణ లోపం వల్ల కుంగిందా, డిజైన్ లోపం వల్ల కుంగిందా అనే అంశాల గురించి తెలుసుకుంటున్నారు. జ్యుడిషియల్ విచారణ కూడా చేసే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పరిస్థితులను గుర్తిస్తూనే ఉన్నారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మెమో, నిధుల విడుదలపై హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ పై ఆరోపణలు. రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశం, ఎన్నికల అధికారులతో భేటీ అయిన చంద్రబాబు, పవన్. రాష్ట్రపతి నుండి అర్జున అవార్డు అందుకున్న షమి, నేడు ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం. బాలనగర్ ఫ్లైఓవర్ పై ప్రజా పాలన దరఖాస్తులు, బీఆర్ఎస్ సెటైర్. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశం, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కేఏ పాల్, గేటు వద్దే ఆపివేసిన పోలీసులు. హిందూపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘీభావం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.